నమస్కారం గణేష్ గారు. తెలుసుకో. ఏ, ఇవాళ మీరు చెప్తారు కదండి, ఎందుకంటే నేను ప్రాణంలో ఉన్నానండి, అందుకనే కాపీ ఇంకా అందుకనే నో ప్రాబ్లం. నమస్కారం గురుగారు. గురుగారు. హలో, నమస్కారం. నమస్కారం గురుగారు. ప్రారంభిద్దామండి. సరే సరే, ఇవాళ నుంచి కొత్త పాఠం చెప్పుకుందామా, పాతదే కంటిన్యూ చేద్దామా? కొత్తది చెప్పుకుంటాం గురుగారు. మీకు అంతా బాగా నలిగింది కదండి మన వాళ్ళ నలుగురికి. అవును గురుగారు. గురుగారు నలిగింది గురుగారు. బాగా నలిగితే కొత్తది ప్రారంభిద్దాము. అయితే ప్రారంభించడానికి ముందర కొద్దిగా పైనుంచి ముందర కాస్త ఈ సవ్యం గయేం 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 దగ్గర నుంచి ప్రారంభించండి. ఎందుకంటే కంటిన్యూలో ఉంది అక్కడ నుంచి. అలాగే గురుగారు. 33వ పేజీలో ఉంది అది. అవును అక్కడి నుంచి. అలాగే గురుగారు. గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సవ్యం గయేయం గయేయం పూర్వోక్త పుణ్యతిథో ప్రాచీనా వీతి యజమానస్య పితుః ప్రతి సంవత్సరికామృతాఖ్యాన్న శ్రాద్ధే యజమానస్య పితృపితామహ ప్రపితామహాన్ గోత్రాన్ ధర్మనః వసురుద్ర ఆదిత్య రూపాన్ సవ్యం పురూరవార్ద్రవ సంజ్ఞకాన్ విశ్వాన్ దేవాన్ ఉద్దిశ్య మయా క్రియమాణేన అనేన ప్రాచీన వీతి యజమానస్య పితుః ప్రతి సంవత్సరికామృతాఖ్యాన్న శ్రాద్ధే పితృపితామహ ప్రపితామహానాం గోత్రానాం శర్మణాం వసురుద్రాదిత్య రూపానాం ఏతేషాం గయా అన్న శ్రాద్ధేనైవ అక్షయ్య తృప్తిర్భూత్వా పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధిరస్వితి భవంతో బ్రువంతు. యజమానస్య పితॄణాం పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధిరస్తు. సవ్యం యథా కాలదత్తమస్తు. సర్వం సగుణమస్తు. నమో దేవేభ్యః స్వధా పితృభ్యః. నమో దేవేభ్యః స్వధా పితృభ్యః. నమో విష్ణవే. నమో 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 దేవేభ్యః. నమో దేవేభ్యః స్వధా పితృభ్యః. నమో విష్ణవే. నమో దేవేభ్యః. దేవే కూడా కిందకి మనం పడుతున్నదండి. నమో దేవేభ్యః స్వధా పితృభ్యః. నమో దేవేభ్యః స్వధా పితృభ్యః. నమో విష్ణవే. నమో నమో అంటున్నారు, నా పైకి వస్తున్నది. నమో విష్ణవే. నమో విష్ణవే. నమో విష్ణవే. ఓం తద్బ్రహ్మ
ఓం తద్వాయుః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం మళ్ళీ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః. ఉమ్. ఓం ఇది మీకు విడిగా వచ్చండి, లేకపోతే విడిగా చెప్పాలా, లేకపోతే దేంట్లో ఉందో చెబితే ఎప్పటి నుంచో చూస్తారా అది? ఇది అవును గురువు, ఇది మామూలుగా మంచి పుష్పంగా వస్తుంది. అది అయితే రేపటి నుంచి ఒక మాట అది కూడా చూసుకోండి. అది కూడా ఓం చెప్తాను. ఓం బ్రహ్మ భూర్భువస్సువరోం ఓం బ్రహ్మ భూర్భువస్సువరోం ఓం బ్రహ్మ భూర్భువస్సువరోం వసువరోం వసువరోం ఓం బ్రహ్మ భూర్భువస్సువరోం ఓం బ్రహ్మ భూర్భువస్సువరోం మధువాతారుతాయతే 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 మధుక్షరంతి సింధవః మధుక్షరంతి సింధవః మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధీః మాధ్వీర్న సంతోషదీః మాధీర్న సంతోషదీః మధునక్త ముతోషసి మధునక్తమృతోషసి మధునక్తమృతోషసి మధు మధు మత్పార్థివగుం రజః మధుమత్పార్థివర్గం రజః మధుమత్పార్థివర్గం రజః మధుద్యౌరస్తు నః పితా మధుజవ్రస్తు నః పితా మధుజవ్రస్తు నః పితా. అలా కాదండి, మధుద్యౌరస్తు నః పితా. ఒక్క మాట క్షణం గ్యాపిండి చాలు. మధుద్యౌరస్తు నః పితా మధుజవ్రస్తు నః పితా మధుజవ్రస్తు నః పితా. మధుమాన్నో వనస్పతి మధుమానో వనస్పతి మధుమానో వనస్పతి మధుమాగుం అస్తు సూర్యః మధుమాగం అస్తు సూర్యః మధుమాగం అస్తు సూర్యః. మా కిందకి చెబుతున్నారండి. మధుమాగుం మధుమాగుం అస్తు సూర్యః మధుమాగుం అస్తు సూర్యః మధుమాగం అస్తు సూర్యః మధుమాగం అస్తు సూర్యః. మాధ్వేర్గావో భవంతు నః మాధ్వీర్గావో భవంతు నః మాధ్వీర్గావో భవంతు నః. మధు 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 సర్వం మధ్వస్తు మధు 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 సర్వం మధ్వస్తు మధు 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 సర్వం మధ్వస్తు. ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో శ్రద్ధాయాం ప్రాణే అక్కడ దాకా చెప్పండి. ఓం శ్రద్ధాయాం ప్రాణే ఓం శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతం జుహోమి నివిష్టో మృతం జుహోమి నివిష్టో మృతం జుహోమి. కాదండి, నివిష్టో స్టో గట్టిగా కిందకి చెప్పండి. నివిష్టో మృతం జుహోమి నివిష్టో మృతం జుహోమి నివిష్టో మృతం జుహోమి.
శ్రద్ధాయాముదానే ఓం శ్రద్ధాయామ ప్రాణే ఓం శ్రద్ధాయామ ప్రాణే మా కాదండి, ముదానము, ప్రాణము అపానము ఇలా ఉంటుంది కదా. ఆ, శ్రద్ధాయామ పానే ఓం శ్రద్ధాయామ ఉపానే ఉపానే శ్రద్ధాయ కాదులేండి, శ్రద్ధాయామ పానే ఓం శ్రద్ధాయామ ప్రాణే ఓం శ్రద్ధాయామ ప్రాణే మా పానే మా పానే మా ప్రాణే మా ప్రాణే శ్రద్ధాయామ పానే ఓం శ్రద్ధాయామ ప్రాణే ఓం శ్రద్ధాయామ ప్రాణే నివిష్టో మృతం జుహోమి నివిష్టమృతం జుహోమి నివిష్టమృతం జుహోమి శ్రద్ధాయా వ్యానే ఓం శ్రద్ధాయామ్యానే ఓం శ్రద్ధాయామ్యానే నివిష్టో మృతం జుహోమి నివిష్టమృతం జుహోమి నివిష్టమృతం జుహోమి శ్రద్ధాయాముదానే ఓం శ్రద్ధాయాముద్రానే ఓం శ్రద్ధాయాముద్రానే అంత గట్టిగా నొక్కద్దు సారు. శ్రద్ధాయాముదానే అంతేనండి, తేలిగ్గా శ్రద్ధాయాముదానే ఓం శ్రద్ధాయాముద్రానే ఓం శ్రద్ధాయాముద్రానే ముద్దానే నే మధ్యకి రావాలి. శ్రద్ధాయాముదానే ఓం శ్రద్ధాయాముద్రానే ఓం శ్రద్ధాయాముద్రానే నివిష్టో మృతం జుహోమి నివిష్టమృతం జుహోమి నివిష్టమృతం జుహోమి శ్రద్ధాయాగుం సమానే ఓం శ్రద్ధాయాగం సమానే ఓం శ్రద్ధాయాగం సమానే నివిష్టో మృతం జుహోమి నివిష్టమృతం జుహోమి నివిష్టమృతం జుహోమి బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ బ్రహ్మణిమ 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 ఆత్మా ఆత్మామృతత్వాయ 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 యథా సుఖం పరిశేచనం యదా సుఖం పరిశేచనం యథా సుఖం పరిశేచనం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం తత్సవితుర్వరేణ్యం భర్గో తత్సవితుర్వరేణ్యం 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 భర్గో వితుర్వరేణ్యం వితుర్వరేణ్యం. మళ్ళీ చెప్పండి. తత్సవితుర్వరేణ్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి అలా కాదండి, భర్గో దేవస్య ధీమహి. దే ఒకటే కిందకి అనుదాత్తం. భర్గో దేవస్య ధీమహి. భర్గో దేవస్య ధీమహి. దే ఒకటి గట్టిగా అనుదాత్యం చెప్పండి. భర్గో దేవస్య దేవస్య వా మధ్యకి చెప్పాలి. భర్గో దేవస్య ధీమహి. భర్గో దేవస్య ధీమహి
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. పైకి చెబుతున్నారండి. ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. ప్రచోదయాత్. సత్యం త్వర్థేన. సత్యం త్వర్థేన. సత్యం త్వర్థేన. మళ్ళీ సత్యం సత్యం కరెక్టే చెబుతున్నారు మీరు. త్వర్థేన. పరిశించామి. 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 మన వాళ్ళు సత్యం త్వర్థేన పరిశించామి అని చెబుతుంటారు. తప్పండి అది. పరిశించామి అంతే. పరిశించామి. యజమానస్య పితృపితామహ ప్రపితామహేభ్యః అమృతమస్తు. మాతృపితామహ ప్రపితామహీభ్యః అమృతమస్తు. యజమానస్య పితృపితామహ ప్రపితామహేభ్యః అమృతమస్తు. యజమానస్య పితృపితామహ ప్రపితామహేభ్యః అమృతమస్తు. పురూరవార్ధవ సంయకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు. విష్ణవే అమృతమస్తు. పురూరవార్ధవ సంయకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు. విష్ణవే అమృతమస్తు. పురూరవార్ధవ సంయకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు. విష్ణవే ఒత్తు చెప్పండి. విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు. పురూరవార్ధవ సంయకేభ్యో విశ్వేభ్యో దేవేభ్యః అమృతమస్తు. విష్ణవే అమృతమస్తు. ఇయం భూర్గయా ఏతే బ్రాహ్మణ గదాధరాః. ఇయం భూర్గయా ఏతే బ్రాహ్మణ గదాధరాః. ఇయం భూర్గయా ఏతే బ్రాహ్మణ గదాధరాః. ఇయం భూ ఒత్తు చెప్పట్లేదు. ఇయం భూర్గయా ఏతే బ్రాహ్మ ముక్కులోంచి గట్టిగా గాలి బయటికి రండి. ఏతే బ్రాహ్మణ గదాధరాః. ఇయం భూర్గయా ఏతే బ్రాహ్మణ గదాధరాః. ఇయం భూర్గయా ఏతే బ్రాహ్మణ గదాధరాః. ఏకో విష్ణుర్మహద్భూతం. ఏకో విష్ణుర్మహద్భూతం. ఏకో విష్ణుర్మహద్భూతం. పృథక్ భూతాన్యనేకశః. పృథక్ భూతాన్యనేకశః. పృథక్ భూతాన్యనేకశః. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా. త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా. భుంక్తే విశ్వభుగవ్యయః. భుంక్తే విశ్వభుగవ్యయః. భుంక్తే భుంక్తే విశ్వభుకు అవ్యయః. కలిపి చెబితే విశ్వభుగవ్యయః. భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. అనేన పితృరూపీ శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం. అనేన పితృరూపీ శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం. అనేన పితృరూపీ శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం. జనార్ధవతు చదువుతున్నారు. శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం. అనేన పితృరూపీ శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం. శ్రీమజ్జనార్దన వాసుదేవ ప్రీయతాం. తత్సదు బ్రహ్మార్పణమస్తు. అమృతో పస్తరాణమసి. తత్సద్ బ్రహ్మార్పణమస్తు. అమృతో పస్తరాణమసి. అమృతో పస్తరాణమసి. అమృతో
పాస్తరాణ పా గట్టిగా అనుదాతం చెప్పండి అన్ని కిందకే అమృతో పాస్తరణమసి తత్సత్ బ్రహ్మార్పణమస్తు అమృతో భక్తరణమసి. ఆ కిందకి అంటున్నారండి ఆ కిందకి అనద్దండి అమృతో పా అమృతో పా అమృతో పాస్తరణమసి అమృత భక్తరణమసి. అమృత భక్తరణమసి. పస్థా ఒత్తు లేదండి అమృతో పాస్తరణమసి అమృత భక్తరణమసి. అమృత భక్తరణమసి. ఓం శ్రద్ధాయా ఆం ప్రాణే ఓం శ్రద్ధాయ ఆం ప్రాణే. ఓం శ్రద్ధాయ ఆం ప్రాణే. శ్రా గట్టిగా అనుదాతం చెప్పండి శ్రద్ధాయా ఆం ప్రాణే ఓం శ్రద్ధాయ ఆం ప్రాణే. ఓం శ్రద్ధాయ ఆం ప్రాణే. నివిష్టోమృతం యోమి నివిష్టామృతం జుహోమి. నివిష్టామృతం జుహోమి. శివో మా విషాప్రదాయ శివో మా భిషా ప్రదాహాయ. శివో మా భిషా ప్రదాహాయ. ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. ఓం శ్రద్ధాయామపానే ఓం శ్రద్ధాయ మా ప్రాణే. ఓం శ్రద్ధాయ మా ప్రాణే. నివిష్టోమృతం యోమి నివిష్టామృతం జుహోమి. నివిష్టామృతం జుహోమి. శివో మా విషాప్రదాయ శివో మా విషా ప్రదాహాయ. శివో మా విషా ప్రదాహాయ. దీర్ఘం ఉందండి అక్కడ శివో మా విషాప్రదాయ శివో మా విషా ప్రదాహాయ. శివో మా విషా ప్రదాహాయ. ఓం అపానాయ స్వాహ ఓం అప్రాణాయ స్వాహా. ఓం అప్రాణాయ అలా స్వాహా. చెప్పకండి అప్పాన ఆ కూడా కిందకి చెప్పాలి పా గట్టిగా అనుదాతం చెప్పారు కూడా అన్ని కిందకి వస్తాయి ఓం అపానాయ స్వాహ ఓం అప్రాణాయ స్వాహా. ఓం అప్రాణాయ స్వాహా. శ్రద్ధాయా ఆం వ్యానే ఓం శ్రద్ధాయాం ధ్యానే. ఓం శ్రద్ధాయాం ధ్యానే. నివిష్టోమృతం యోమి నివిష్టామృతం జుహోమి. నివిష్టామృతం జుహోమి. శివో మా విషాప్రదాయ శివో మా విష ప్రదాహాయ. శివో మా విష ప్రదాహాయ. ఓం వ్యానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహా. ఓం జ్ఞానాయ స్వాహా. ఓం శ్రద్ధాయాముదానే నివిష్టోమృతం జుహోమి ఓం శ్రద్ధాయాముద్రానే నివిష్టామృతం జుహోమి. ఓం శ్రద్ధాయాముద్రానే నివిష్టామృతం జుహోమి. పైకంటున్నట్టున్నారండి మళ్ళీ ఇంకో మాట చెప్పండి శ్రద్ధాయాము తానే ఓం శ్రద్ధాయాముద్రానే. ఓం శ్రద్ధాయాముద్రానే నివిష్టామృతం జుహోమి. శివో మా విషాప్రదాయ శివో మా విష ప్రదాహాయ. శివో మా విష ప్రదాహాయ.
ఓం ఉద్దానాయ స్వాహా. ఓం మూర్ధానాయ స్వాహా. ఓం మూర్ధానాయ అలా స్వాహా. చెప్పవాకండి సారు. ఉదాన ఉదాన ఉదాన, ఊ కూడా కిందకి వెళ్ళాలి. ఉదాన ఉదానాయ స్వాహా. ఓం మూర్ధానాయ స్వాహా. ఓం అంతే. మూర్ధానాయ స్వాహా. శ్రద్ధాయాగుం సమానే నివిష్టో మృతం జుహోమి. ఓం శ్రద్ధాయాగం సమానే నివిష్టమృతం జుహోమి. ఓం శ్రద్ధాయాగం సమానే సా పైకంటున్నారండి. శ్రద్ధాయాగుం సమానే, శ్రద్ధాయాగుం సమానే. ఓం శ్రద్ధాయాగం సమానే. ఓం సమానే అన్నప్పుడు సా పైకి వెళ్ళిపోతున్నారు సారు. శ్రద్ధాయాగుం సమానే, శ్రద్ధాయాగుం సమానే. ఓం శ్రద్ధాయాగం సమానే. ఓం శ్రద్ధాయాగం సమానే. నివిష్టమృతం జుహోమి. నివిష్టమృతం జుహోమి. శివో మా విషా ప్రదాయ. శివో మా విషప్రదాహాయ. శివో మా విషప్రదాహాయ. ఓం సమానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. బ్రహ్మణిమా ఆత్మామృతత్వాయ. బ్రహ్మణి మహాత్మామృతత్వాయ. బ్రహ్మణి మహాత్మామృతత్వాయ. బ్రహ్మణి మళ్ళీ చెప్పండి. మహాత్మాయ. మళ్ళీ బ్రహ్మణి మహాత్మామృతత్వాయ. యథా సుఖం జుషధ్వం. యథా సుఖం జుషధ్వం. యథా సుఖం జుషధ్వం. జుషావహై జుషావహే. 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 కలౌ కలికృతాం దోషాన్. కలౌ కలికృతాన్ దోషాన్. కలౌ కలికృతాన్ దోషాన్. ద్రవ్య దేహాత్మ సంభవాన్. ద్రవ్య దేహాత్మ సంభవాన్. ద్రవ్య దేహాత్మ సంభవాన్. సర్వాన్ హరతి చిత్తస్థో. సర్వాన్ హరతి చిత్తస్థో. సర్వాన్ హరతి చిత్తస్థో. భగవాన్ దేవకీ సుతః. భగవాన్ దేవకీ సుతః. భగవాన్ దేవకీ సుతః. మంత్ర మధ్యే క్రియా మధ్యే. అంతరమధ్యే క్రియా మధ్యే. అంతరమధ్యే క్రియా మధ్యే. విష్ణో స్మరణ పూర్వకం. విష్ణో స్మరణ పూర్వకం. విష్ణో స్మరణ పూర్వకం. యత్కించిత్ క్రియతే కర్మ. యత్కించిత్ క్రియతే కర్మ. యత్కించిత్ క్రియతే కర్మ. తత్కోటి గుడితం భవేత్. తత్కోటి గుణితం భవేత్. తత్కోటి గుణితం భవేత్. అపేక్షితం యాచితవ్యం. అపేక్షితం యాచితవ్యం. అపేక్షితం యాచితవ్యం. త్యాజ్యం చైవ అనపేక్షితం. త్యాజ్యం చైవానపేక్షితం. త్యాజ్యం చైవానపేక్షితం. త్యాజ్యం చైవానపేక్షితం. ఉపవిశ్య సుఖేనైవ. ఉపవిశ్య సుఖేనైవ. ఉపవిశ్య సుఖేనైవ. భోక్తవ్యం స్వస్థమానసైః. భోక్తవ్యం స్వస్థమానసైః. భోక్తవ్యం స్వస్థమానసైః. విద్యమాన శాకపాక పదార్థేషు. విద్యమాన శాకపాక పదార్థేషు.
విద్యమాన శాకపాకపదార్థేషు యద్రోచతే తద్గ్రాహ్యం. యద్రోచతే తద్గ్రాహ్యం యద్రోచతే తద్గ్రాహ్యం యన్న రోచతే తత్యాజ్యం. యన్న రోచతే తద్యాజ్యం యన్న రోచతే తత్యాజ్యం సుఖేన మౌనేన భోక్తవ్యం. సుఖేన మౌనేన భోక్తవ్యం సుఖేన మౌనేన భోక్తవ్యం యదశ్వస్య క్రామిషో. యదశ్వస్య క్రామిషో. యదస్వస్య అంతే. క్రమీషో యదస్వస్య క్రమీషో మక్షికాశయద్వాస్వరౌ. మక్షికాశయద్వాస్వరో మక్షికాశయద్వాస్వరో త్వధీతౌ రిప్తమస్తి. స్వదీతౌ రక్తమస్తి స్వదీతౌ రక్తమస్తి స్వధీతౌ ధీ ఒకటి ఉదాత్తం. స్వధీతౌ రిప్తమస్తి. స్వదీతౌ రక్తమస్తి స్వదీతౌ రక్తమస్తి యద్ధస్తయోః. యద్దస్తయోః శ్యామితుర్యన్నఖేషు. శ్యామితుర్యన్నఖేషు శ్యామితుర్యన్నఖేషు సర్వాతాతే అపి దేవేష్వస్తు. సర్వాతాతే అపి దేవేష్వస్తు సర్వాతాతే అపి దేవేష్వస్తు మక్షిగా బాధా నివృత్తిరస్తు. మక్షికా బాధా నివృత్తిరస్తు మక్షికా బాధా నివృత్తిరస్తు ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనావిధి పితుః ప్రతి సంవత్సరీకమతః ఖ్యాన్న శ్రాద్ధే. ఒక చిన్న ఈ ఈ మంత్రాలంతా ఏమైనా క్రియ ఉందా గురుగారు ఇక్కడ దీనికి ఏం చేయాలి అంటేనండి, భోజనం చేసేటప్పుడు ఈగలు దోమలు ఇత్యాదులు కొన్ని కొన్ని వస్తుంటాయి కదా. ఈ వచ్చినప్పుడు ఈ బాధ, ఈ ఈగల బాధ పోవటానికి ఒక దర్భపుల్లను తీసుకొని అది విసనకర్రలాగా విసిరినట్టుగా ఇలాగ విసిరేసి మక్షిక బాధ నివృత్తి రస్తు. మక్షిక అంటే దోమ అండి, మక్షిక అంటే ఈగ. ఈ బాధ పోవుగాక అని చెప్పని విసిరినట్టుగా విసిరి ఆ దర్భపుల్లని పక్కన పడేస్తారు. అది ఓం అది ఓం 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 పుణ్యదినౌ ప్రాచీనావితి యజమానస్య పితుః ప్రతి సంవత్సరీకమృతః ఖ్యాన్న శ్రాద్ధే. ఓం 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 పుణ్యతిథో ప్రాచీనావితి యజమానస్య పితుః ప్రతి సంవత్సరీకమృతః ఖ్యాన్న శ్రాద్ధే యావత్ బ్రాహ్మణ భోజనం పర్యంతం భోజన యావత్ బ్రాహ్మణ భోజన పర్యంతం. యావత్ బ్రాహ్మణ భోజన పర్యంతం యావత్ బ్రాహ్మణ భోజన పర్యంతం తావతు రాక్షస బాధా నివారణార్థం. తావత్ రాక్షస బాధ నివారణార్థం తావత్ రాక్షస బాధ నివారణార్థం అధిశ్రవణ పితృసూక్తాన్ వాచయిష్యే. అధిశ్రవణ పితృసూక్తాన్ వాచయిష్యే అధిశ్రవణ పితృసూక్తాన్ వాచయిష్యే లేకపోతే తత్ ప్రతినిధి పురుష సూక్త విష్ణు సహస్ర, లేకపోతే ఏదో ఒకటి రామాయణ పారాయణం కరిష్యే, ఏదో ఒకటి చెప్పవచ్చండి కనీసం. ఇప్పుడు ఏంటి ఈ సమయం అంతా కూడా విష్ణుమయంగా చెబుతూ ఉంటే రాక్షస బాధ పిశాచ బాధ తగ్గిపోతుంది. అది సవ్యం బ్రాహ్మణై సహ ఆశ్రావయిష్యే ఆశ్రావయ. సవ్యం బ్రాహ్మణై సహ ఆశ్రావయిష్యే ఆశ్రావయ సవ్యం బ్రాహ్మణై సహ ఆశ్రావయిష్యే ఆశ్రావయ. ఎవరైనా ఉంటే చక్కగా అధిశ్రవణం చెప్పవచ్చు.
లేకపోతే విష్ణు సహస్రనామం పారాయణ చేయవచ్చు. అది కుదరకపోతే చక్కగా పురుష సూక్త పారాయణ చేయవచ్చు. అది కుదరలేదనుకోండి, సుందరకాండో రామాయణంలోనో ఏదో ఒక అధ్యాయం పారాయణ చేయవచ్చు. ఇవన్నీ కూడా పితృదేవతలకు ముక్తిని కలిగించేవే. దీన్ని ఏం చెప్పడం కాదు. రామాయణం యొక్క చిట్ట చివరి పట్టాభిషేక ఘట్టంలో ఈ యొక్క వాక్యాన్ని చెబుతారు వాల్మీకి మహర్షి ప్రత్యేకంగా. పితృకాలే ఈ యొక్క రామాయణం కనుక పారాయణ చేసిన వాళ్ళందరికీ శాశ్వతమైన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని. అందువల్ల దాంట్లోనే చెప్పబడి ఉంది. అందువల్ల సందేహం లేకుండా చెప్పవచ్చండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు. ఓం సహనా భవతు ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహనౌ భునక్తు. సహ వీర్యం కరవావహై. సహ వీర్యం కరవావహై. సహ వీర్యం కరవావహై. తేజస్వి నావధీతమస్తు. తేజస్వి నావధీతమస్తు. తేజస్వి నావధీతమస్తు. తేజస్వి నావధీతమస్తు. మా విద్విషావహై. మా విద్విషావహై. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ దాకా అయిన తర్వాత ఇప్పుడు చెప్పాలి విష్ణు సహస్రం కానీ అధిశ్రవణం కానీ ఇదంతా కూడా చెప్పిన తర్వాత గాయత్ర్యా కంఠశుద్ధిం కృత్వా గాయత్ర్యా అనుజ్ఞాం అనుబ్రూహి. కంఠశుద్ధిం కృత్వా కంఠశుద్ధిం కృత్వా గాయత్ర్యా అనుజ్ఞాం అనుబ్రూహి. కంఠశుద్ధిం కృత్వా గాయత్ర్యా అనుజ్ఞాం గాయత్ర్యా షష్ఠీ విభక్తి అండి అక్కడ. గాయత్ర్యా కంఠశుద్ధిం కృత్వా గాయత్ర్యా అనుజ్ఞాం అనుబ్రూహి. గాయత్ర్యా అనుజ్ఞాం అనుబ్రూహి. అంటే ఇప్పటిదాకా కూడా వాళ్ళందరూ భోజనం అంతా అయిపోయిన తర్వాత చక్కగా మంచినీళ్ళు చేసి గొంతులో మెతుకులు కానీ ఏమీ లేకుండా ఉన్న కంఠశుద్ధి అంటే మెతుకులు కానీ పదార్థాలు కానీ లేకుండా కంఠశుద్ధి అయిన తర్వాత అప్పుడు ఈ కంచి చెప్పాలి. గాయత్రి అంటే ఈ మంత్రం చెప్పి అప్పుడు ప్రారంభించాలి. ఓం భూర్భు వస్సువః. ఓం భూర్భువః. ఓం భూర్భువః. అలా చెప్పొద్దండి. ఓం భూర్భు వస్సువః. ఓం భూర్భు వస్సువః. ఓం భూర్భువః. ఓం భూర్భువః. మళ్ళీ భూర్భు అంటున్నారు. ఓం భూర్భు వస్సువః. కిందకి వెళ్తుంది గురుగారు. ఓం కిందకి వెళ్తుంది. ఓం భూర్భు అంటున్నారు మీరు. భూర్భు పైకి లేదు. ఓం భూర్భు వస్సువః. ఓం భూర్భువః. ఓం భూర్భువః. తత్స వితుర్వరేణ్యం. తత్స వితుర్వరేణ్యం. తత్స వితుర్వరేణ్యం. భర్గో దేవస్య ధీమహి. భర్గో దేవస్య. చెప్పండి. భర్గో భర్గో దేవస్య. భర్గ అంటే సూర్యుడు. ఆ సూర్యుడు మా యొక్క బుద్ధులన్నీ కూడా ప్రచోదనము అంటే చక్కగా వికసింపు చేయుగా కానీ ప్రార్థిస్తున్నాడు సూర్యుడిని. భర్గో దేవస్య ధీమహి. భర్గో దేవస్య ధీమహి. భర్గో దేవస్య ధీమహి. ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః ప్రచోదయాత్. పైకి అంటున్నారు.
ధియో యో నః ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో న ప్రచోదయాత్ ధియో యో న ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్ పైకంటున్నారు మీరు, అది లేదండి. ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో న ప్రచోదయాత్ ధియో యో న ప్రచోదయాత్ ఓం మధువాతారుతాయతే ఓం మధువాతారుత ఓం మధువాతారుతాయతే ఓం మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మధుక్షరంతి సింధవః మధుక్షరంతి సింధవః దీర్ఘం లేదండి. మధుక్షరంతి సింధవః మధుక్షరంతి సింధవః మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్తన్త్వోషధీః మాధ్వీర్న సంతోషధీః మాధ్వీర్న సంతోషధీః మాధ్వీ సా కింద సాగుతూ చెప్పట్లేదు మీరు. మాధ్వీర్నస్తన్త్వోషధీః మాధ్వీర్న సంతోషధీః మాధ్వీర్న సంతోషధీః సంతోషధీ త్వ మధ్యకి సంతోషధీః మాధ్వీర్న సంతోషధీః సా గట్టిగా అనుకో చెప్పండి. కిందకి అవ్వదు. మాధ్వీర్న సంతోషధీః మాధ్వీర్న సంతోషధీః మాధ్వీర్న సంతోషధీః మధునక్తముతోషసి 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 మధు మత్పార్థివగుం రజః మధు మత్పార్థి మధు మధు మత్పార్థివగుం మధు మత్పార్థివగుం మధు మత్పార్థి బద్ధం రజః అంతే. మత్పార్థి బద్ధం రజః మధుద్యౌరస్తు నః పితా మాధుర్యవస్తు పితా మాధుర్యవస్తు పితా లేదండి. మధుద్యౌరస్తు నః పితా పి అనేటువంటిది ఒకటే అనుదాతం. మధుద్యౌరస్తు నః పితా మాధుర్యవస్తు పితా అది అక్కడ కాపండి. మధుద్యౌరస్తు మాధుర్యవస్తు మాధుర్యవస్తు నః పితా నా పితా నా పైగలవాగండి. నః పితా నః పితా నా పితా నా పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం మధుమానో వనస్పతిర్మధుమాగం మధుమానో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః అస్తు సూర్యః అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః మాధ్వీర్గావో భవంతు నః మాధ్వీర్గావో భవంతు నః అక్షన్నమణిమదంత అక్షన్నమీమదంత 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 తేడా వస్తుందండి. ఏదో అక్షన్నమీమదంత
అక్షన్నమీమదంత అక్షన్నమీమదంత హ్యవ ప్రియా అధూషత. యః ప్రియా అదోషత యః ప్రియా అదోషత అస్తోషతస్వభానవో అస్తోక్షత స్వభానభో అస్తోక్షత స్వభానభో మళ్ళీ అస్తోక్షత స్వభానభో అక్కడ దీర్ఘం వినబడుతున్నదండి. అస్తోషతస్వభానవో. తాత అక్కడ దీర్ఘం లేదు. అస్తోషతస్వభానవో. అస్తోక్షత స్వభానభో అది అస్తోక్షత స్వభానభో విప్రాణవిష్ఠయామతి. విప్రాణ విష్టయామాతి విప్రాహ విష్టయామాతి విప్రాణవిష్ఠ వస్తుందండి అక్కడ. విప్రాణవిష్ఠయామతి. విప్రాణ విష్టయామాతి విప్రాణ విష్టయామాతి యోజాన్వింద్రతే హరి. యోజాన్వింద్రతే హరి యోజాన్వింద్రతే హరి మయా కృతం శ్రాద్ధం సంపన్నం సుసంపన్నం. మయా కృతం శ్రాద్ధం సంపన్నం సుసంపన్నం మయా కృతం శ్రాద్ధం సంపన్నం సుసంపన్నం ఏతచ్ఛ్రాద్ధేషు పదార్థేషు యదిష్టం తత్ప్రష్టవ్యం. ఏతచ్ఛ్రాద్ధేషు పదార్థేషు అక్కడ చెప్పండి. ఏతచ్ఛ్రాద్ధేషు పదార్థేషు ఏతచ్ఛ్రాద్ధేషు పదార్థేషు యదిష్టం తత్ప్రష్టవ్యం. యదిష్టం తత్ప్రష్టవ్యం యదిష్టం తత్ప్రష్టవ్యం అని చెప్పిన భోక్తలతో చెబుతారు. అంటే ఈ పదార్థముల యందు మీకు ఏదైనా ఇంకా ఇష్టంగా ఉండి ఏదైనా కావలసిన పదార్థం ఉంటే అడగండి వడ్డిస్తాము అని చెప్పి మీరు అడుగుతున్నారు. సర్వం సంపూర్ణము, మాకంతా తృప్తి కలిగింది, మాకంతా పూర్తి అయిపోయింది అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. సర్వం సంపూర్ణం ప్రాచీనాభీతి యజమాన పితృపితామహ ప్రపితామహ తృప్తాస్థ 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 తృప్తాస్థ. సర్వం సంపూర్ణం ప్రాచీనవితి పితృపితామహ ప్రపితామహాః తృప్తాస్థ తృప్తాస్థ తృప్తాస్మః. సర్వం సంపూర్ణం ప్రాచీనవితి పితృపితామహ ప్రపితామహాః తృప్తాస్థ తృప్తాస్థ తృప్తాస్మః అని చెప్పని కూర్చో తీసుకొని పితృభోక్తకి కుడి వైపున కింద మీద ఒక మాట కొట్టేసి తర్వాత దాంట్లోకి ఈ ఆగ్నేయ భాగంలో మిగిలినటువంటి ఆగ్నేయం అంటున్నా నైరుతి భాగంలో మిగిలినటువంటి అన్నంతో పిండం చేసిన తర్వాత వాయువ్య భాగంలో ఉన్న భాగంలో అన్నాన్ని ఒక దొప్పలో పెట్టుకొని దాంట్లో నీళ్లు పోసుకొని ఉత్తర నుంచి దక్షిణ సమాప్తిగా కొద్దిగా 4 మెతుకులు వేసుకుంటూ వెళ్ళాలి. అదే చెబుతున్నారు. పితృపితామహ ప్రపితామహ తృప్తాస్థ తృప్తాస్థ అని చెప్పని ఆ మెతుకులు వేసిన తర్వాత ఈ శ్లోకం చెప్పాలి. ఇక్కడ మంత్రంగానే చెబుతున్నారు. ఈ శ్లోకం రాస్తున్నారు కానీ ఇది మంత్రంలాగానే చెబుతున్నారు. సంస్కృత ప్రమితాయే అసంస్కృత 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 ప్రమితాయే 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 త్యాగిన్యో యాః కులస్త్రియః త్యాగిన్యో హ్యః కులస్త్రియః త్యాగిన్యో హ్యః కులస్త్రియః. మా వంశంలో ఎవడైనా సరే ఏ విధమైన సంస్కారములు లేకుండా మరణించి ఉంటారో వాళ్ళు మా యొక్క కులంలో మా యొక్క వంశంలో జన్మించిన స్త్రీలకి దాస్యామి తేభ్యో వికిరమన్నం దాస్యామి తేభ్యో వికిరమన్నం
దాస్యామి తేభ్యో వికిరమన్నం తాభ్యశ్చ పైతృకం. తాభ్యస్య పైతృకం తాభ్యస్య పైతృకం. అంటే ఈ అన్నం వేసి మా యొక్క వంశంలో ఎవరైతే సంస్కార రహితంగా మరణించి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ పితృదేవతాకమైనటువంటి ఆవిర్భాగంలోంచి కొంత భాగం మీకు ఇస్తున్నాను, దీంతో మీరు తృప్తి పొందవలసింది అని చెప్పని ఇక్కడ విడిపెడతారు. ఇలాగో ఉత్తరం దగ్గర నుంచి దక్షిణానికి 4 మెతుకులు వేసుకోవాలి, మొత్తం వేయకూడదు. మళ్ళీ విశ్వ దేవస్థానంలో కూడా ఇది ఉపయోగించాలి. అయిన తర్వాత కూర్చోతో అప్రదక్షిణం పరిషిత్య అప్రదక్షిణం పరిశిష్య అప్రదక్షిణం పరిశిష్య సవ్యం పురూరవార్తవ సంయుగ విశ్వే దేవా తృప్తాస్థ తృప్తాస్థ తృప్తాస్మ. అప్రదక్షిణం పరిశిష్య సవ్యం పురూరవార్ద్రవ సంజ్ఞక విశ్వే దేవాః తృప్తాస్త తృప్తాస్త తృప్తాస్మః. అప్రదక్షిణం పరిశిష్య సవ్యం పురూరవార్ద్రవ సంజ్ఞక విశ్వే దేవాః తృప్తాస్త తృప్తాస్త తృప్తాస్మః అని చెప్పని విశ్వేదేవ బ్రాహ్మడికి ఎడం వైపున భూమి మీద ఒక కుర్చీతో కొట్టి అక్కడ పశ్చిమం నుంచి తూర్పు సమాప్తిగా ఉండాలి. ఈ అన్నం ఉంటుంది కదా, ఈ దొప్పలో సగం అన్నం, ఆ సగం అన్నాన్ని కూడా అలా వరుసగా పోసుకుంటూ వచ్చి అక్కడ ఆ దొప్పలు వదిలేసేయచ్చు. అయిన తర్వాత తృప్తాస్థ తృప్తాస్థ అంత అసోమపాశ్చయే దేవా అసోమపాశ్చ ఏ దేవాః అసోమపాశ్చ ఏ దేవాః యజ్ఞభాగ వివర్జితాః యజ్ఞభాగ వివర్జితాః యజ్ఞభాగ వివర్జితాః. తేషామన్నం ప్రదాస్యామి తేషామన్నం ప్రదాస్యామి తేషామన్నం ప్రదాస్యామి. వికిరం వైశ్వదైవికం వికిరం వైశ్వదైవికం వికిరం వైశ్వదైవికం. ఈ దేవతాగణాల్లో కొన్ని సోమపులు అంటే యజ్ఞయాగాది క్రతువుల యందు ఇచ్చేటటువంటి సోమద్రవ్యము అనేటువంటిది ఒక పదార్థం ఉంటుంది. అది ఒక లత, ఒక తీగ, దాన్ని నూరి సోమద్రవ్యం చేసి దాన్ని దేవతలకి హవిస్సుగా ఇస్తారు. కొంతమంది దేవతలు ఉన్నారు, అశ్విని దేవతలు ఇచ్చారు కొంతమంది, వాళ్ళకి వీటిల్లో అధికారం లేదు. అటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్వదేవస్థానంలో ఇచ్చినటువంటి ఈ యొక్క వైశ్వదేవ వికిలం చేత తృప్తి పొందుదురుగాక అని చెప్పని అక్కడ వదిలిపెడతారు నీళ్ళు. అక్కడ సవ్యం పరిశిత్య సభ్యం పరిశిత్య పరిశిత్య అంటే పరిశిత్య సవ్యంగా చెప్పాలి. అక్కడైనా అప్రదక్షిణం పరిశిత్య పితృస్థానంలో, ఇక్కడ సవ్యం విశ్వ దేవస్థానంలో సవ్యంగా చుట్టూగా తిప్పాలి. పరిశిత్య అయిపోయింది కదా. ప్రాచీన వీతి దేవ పితృమధ్యే ప్రోక్ష్య దేవపితృమధ్యే ప్రోక్ష దేవపితృమధ్యే ప్రోక్ష్య. ప్రాచీన విధి చేసుకొని చేయాలి ఇది. అవును. ప్రాచీన వీతి వీతి. అక్కడ దేవ పితృమధ్యే ప్రోక్ష దక్షిణాగ్రాన్ దర్భానాస్తీర్య తేషు తిలోత కన్నినీయ. ప్రాచీన వీతి దేవపితృమధ్యే ప్రోక్ష దక్షిణాగ్రాం దర్భానాస్తీర్య. ప్రాచీన వీతి దేవపితృమధ్యే ప్రోక్ష దక్షిణాగ్రాం దర్భానాస్తీర్య. అంటే పితృదేవతలకి విశ్వదేవతలకి మధ్య భాగంలో, అంటే కాస్త కింద భాగంలో కూర్చోతో కొట్టి దాని మీద కొద్దిగా దర్భలు వేసి, చిన్నవి మామూలుగా ఉంటాయి కదా అవి అగ్రాలుగా ఉంటే దక్షిణాగ్రాలు ఉంటే వేసి దాని మీద కొద్దిగా నువ్వులు చల్లాలి. తేషు తిలోద కన్నినీయ అయిన తర్వాత దర్భలు పరిచి దాని మీద నీళ్లు వదిలేసేయాలి. తిలోదకంగా ఏదో పెడమరలుగా వెళ్ళాడండి. ఆ తర్వాత ఈ పిండాలు కలిపేటప్పుడే ఒక ముద్దని, పదార్థాలు ఏమీ ఉండకూడదు దాంట్లో, కేవలం అన్నము, కొద్దిగా నువ్వులు, ఒక చుక్క నెయ్యి వేసి ఒక పిడత తయారు చేస్తాం, ఒక ముద్ద చేసి దాన్ని పెట్టుకోవాలి దగ్గర. అది తెచ్చుకోవాలి. ఈ మంత్రం చెప్పి అక్కడ పెట్టాలి. ఏ అగ్ని దగ్ధా ఏ అగ్నిదగ్ధా ఏ అగ్నిదగ్ధా. ధా ఒత్తు లేదండి. ఏ అగ్ని దగ్ధా ఏ అగ్నిదగ్ధా
ये अग्निदग्धा దగ్ధా दग्धा दग्धा ఏనగ్నిదగ్ధా येनाग्निदग्धा येनाग्निदग्धा ఏవా జాతాః కులే మమ एवा जाताः कुले मम కు పైకి లేదండి ఇవా జాతాః కులే మమ एवा जाताः कुले मम పైకి చూస్తానండి ఏవా జాతాః కులే కులే ఏవా జాతాః కులే మమ एवा जाता कुले मम పైకి చూస్తానండి ఏవా జాతాః కులే ఏవా జాతాః కులే కులే మమ ఏవా పైకి అంటున్నారండి పైకి వస్తుంది ఉదాత్తం చూస్తున్నారు మీరు లేదు అది ఏవా జాతాః అక్కడ దాకా చెప్పండి ఏవా జాతాః ఏవా జాతాః కులే మమ కులే మమ కులే మమ కులే మమ కు పైకి వెళ్తున్నది సార్ స్వరం పైకి కులే కులే లే గట్టిగా అనుదాత్తం చెప్పండి కులే మమ కులే మమ కులే మమ భౌమౌ దత్తేన పిండేన భూమౌ దత్తేన పించేన భూమౌ దత్తేన పించేన పైకి చెబుతారు భౌమౌ దత్తేన భూమౌ దత్తేన పించేన ఆ, భూమౌ దత్తేన పించేన దత్తేన పిండేన దత్తేన పిండేన దత్తేన పించేన దత్తేన పించేన తృప్తాయాం తు పరాంగతిం తత్రాయాంతు పరాంగతి తృప్తాయాం తు పరాంగతిం తృప్తాయాం తు పరాంగతిం తృప్తాయాంతు పరాంగతిం తృప్తాయాంతు పరాంగతిం అగ్నిదగ్ధేభ్యః అనగ్నిదగ్ధేభ్యః అగ్నిదగ్ధేభ్యః అనగ్నిదగ్ధేభ్యః అగ్నిదగ్ధేభ్యః అనగ్నిదగ్ధేభ్యః అస్మత్కుల ప్రసూతమృతేభ్యః అస్మత్ కుల ప్రసూత మృతేభ్యః అస్మత్ కుల ప్రసూత మృతేభ్యః అయం వికిరపిండస్వధా నమః అయం వికిర పిండ స్వధా నమః అయం వికిర పిండ స్వధా నమః ఇది ఏం చేయాలంటే కడమరులుగా పితృతీర్థంగా ఉంచున్నట్టుగా ఉంచి అటు పెట్టాలి అక్కడ అయిన తర్వాత నీళ్లు నువ్వులు పితృతీర్థంగా దాని మీద వదిలిపెట్టాలి అగ్నిదగ్ధా అనగ్నిదగ్ధాశ్చ అగ్నిదగ్ధాః అనగ్నిదగ్ధాశ్చ అగ్నిదగ్ధాః అనగ్నిదగ్ధాశ్చ మార్జయం తాం ఏతద్వస్తిలోదకం మార్జయంతాం ఏతద్వస్తిలోదకం మార్జయంతాం ఏతద్వస్తిలోదకం సవ్యం తూష్ణిం కర్త పాదౌ ప్రక్షాళ్య సవ్యం తూష్ణీం కర్తా పాదో ప్రక్షాళ్య సవ్యం తూష్ణీం కర్తా పాదో ప్రక్షాళ్య త్రిరాచామేతు త్రిరాచామేత్ త్రిరాచామేత్ త్రిరాచామేతు త్రిరా త్రిరాచామేతు త్రిరాజామేత్ త్రిరాజామేత్ గుర్తుంది కదా ద్విపరిమృజ్య సకృద్ పస్పృశ్య యత్ సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శిరోత్రే అయిన తర్వాత
ఈ పితృస్థానంలో కూర్చున్న భోక్త యొక్క స్థానం ఇస్తరాకులో ఏదన్నా కొద్దిగా అన్నశేషం కానీ భుక్త శేషం ఏదైనా ఉంటే దాని కిందకి కొద్దిగా జరపాలి. యజమాన కులే జాతా భుక్త పాత్రోశిష్ట భోజ్యం భుక్త పాత్రోచ్ఛిష్ట భుక్త పాత్రోచ్ఛిష్ట భుక్త పాత్రోచ్ఛిష్ట భాగ్భ్యో అన్నం దీయతాం భాగ్భ్యో అన్నం దీయతాం భాగ్భ్యో అన్నం దీయతాం యజమాన కులే జాతా యజమాన కులే జాతాః యజమాన కులే జాతాః దాసా దాస్యోన్నకాంక్షిణః దాసా దాస్యో న కాంక్షిణః దాసా దాస్యో న కాంక్షిణః తే సర్వే తృప్తిమాయాంతు ते सर्वे तृप्तिमायान्तु ते सर्वे तृप्तिमायान्तु మయా దత్తేన భూతలే मया दत्तेन भूतले मया दत्तेन भूतले అమృతాపి ధానమసి. अमृता ఏం లేదు, అన్ని కూడా కిందకెళ్ళండి. అమృతాపి ధానమసి अमृतापि धानमसि अमृतापि धानमसि శ్రద్ధాయాం ప్రాణే నివిష్టో మృతగుం హుతం. శ్రద్ధాయాం ప్రాణే అక్కడ దాకా చెప్పండి. श्रद्धायां प्राणे నివిశ్యామృతగుం హుతం. निविद्यामृतकं हृतं निविद्यामृतकं हृतं ప్రాణమన్నేనాప్యాయస్వ प्राणमन्नेनाप्यायस्व ప్రాణమన్నేనాప్యాయస్వ प्राणमन्नेनाप्यायस्व प्राणमन्नेनाप्यायस्व శ్రద్ధాయామపానే ॐ श्रद्धायामपाने ॐ श्रद्धायामपाने నివిశ్యామృతగుం హుతం. निविद्यामृतगं भूतं निविद्यामृतगं भूतं శ్యా కింద నివిశ్యామృతగుం హుతం. निविद्यामृतगं भूतं మళ్ళీ निविद्यामृतगं भूतं అపానమన్నేనాప్యాయస్వ అపానమన్నేనాప్యాయస్వ अपानमन्नेनाप्यायस्व अपानमन्नेनाप्यायस्व శ్రద్ధాయాం యానే ॐ श्रद्धायां ध्याने ॐ श्रद्धायां ध्याने నివిశ్యామృతగుం హుతం. निविद्यामृतगं भूतं निविद्यामृतगं भूतं వ్యానమన్నేనాప్యాయస్వ ज्ञानमन्देनाप्यायस्व ज्ञानमन्देनाप्यायस्व శ్రద్ధాయాముదానే ॐ श्रद्धायामुद्धाने श्रद्धायामुद्धाने నివిశ్యామృతగుం హుతం. निविश्यामृतगं भूतं निविश्यामृतगं भूतं ఉదానమన్నేనాప్యాయస్వ అయింది కదా. ఉదానమన్నేనాప్యాయస్వ उदानमन्नेनाप्यायस्व అంత उदानमन्नेनाप्यायस्व కష్టం అక్కలేదు సారు. ఉదాన
ఉదానమన్నేనాప్యాయస్వ. మధ్యకి చెబుతారండి, అది కూడా కిందకి వెళ్ళాలి. ఉదాన ఉదాన ఉదానమన్నేనాప్యాయస్వ. 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 శ్రద్ధాయాగుం సమానే. ఓం శ్రద్ధాయాగం సమానే. ఓం శ్రద్ధాయాగుం సమానే. ఓం శ్రద్ధాయాగం సమానే. ఓం శ్రద్ధాయాగం సమానే. నివిశ్యామృతగుం హృతం. నివిశ్యామృతఘం హృతం. నివిశ్యామృతఘం హృతం. హృతం హృతం హృతం. నివిశ్యామృతగుం హృతం. నివిశ్యామృతఘం హృతం. నివిశ్యామృతఘం హృతం. సమానమన్నేనాప్యాయస్వ. 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 అంగుష్ఠమాత్ర పురుషో అంగుష్ఠమాత్ర. అంగుష్టమాత్రః. అంగుష్ఠమాత్రః. పురుషోంగుష్ఠం చ. పురుషోంగుష్టం చ. పురుషోంగుష్టం చ. తమాశ్రితః. సమాశ్రితః. 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 ఈశః సర్వస్య జగతః. ఈశ సర్వస్య జగతః. ఈశ సర్వస్య జగతః. ప్రభుః ప్రీణాతి విశ్వభుక్. ఈశ సర్వస్య జగతః. ప్రభుః ప్రీణాతి విశ్వభుక్. ప్రభుః ప్రీణాతి విశ్వభుక్. రౌరవే అపుణ్యనిలయే. రౌరవే అపుణ్యనిలయే. రౌరవే అపుణ్యనిలయే. పద్మార్బుద నివాసినాం. పద్మాద్భుత నివాసినాం. పద్మాద్భుత నివాసినాం. అర్ధినాముదకం దత్తం. అర్ధినాముదకం దత్తం. అర్ధినాముదకం దత్తం. అక్షయ్యముపతిష్ఠతు. 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 ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనవీతి. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనవీతి. ఓం 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 పుణ్యతిథౌ ప్రాచీనవీతి. యజమానస్య పితుః ఋజి సంవత్సరీకమృతః క్షాన్న శ్రాద్ధీయతిలోదక పిండ ప్రదానం కరిష్యే సవ్యం కరిష్యే. యజమానస్య పితుః ప్రతి సంవత్సరీకమృతాః ఖ్యాన్న శ్రాద్ధీయ తిలోదక పిండ ప్రదానం సవ్యం కరిష్యే. యజమానస్య పితుః ప్రతి సంవత్సరీకమృతాః ఖ్యాన్న శ్రాద్ధీయ తిలోదక పిండ ప్రదానం సవ్యం కరిష్యే. వాయవ్యభాగ మన్నేన సహ. వాయవ్యభాగమన్నేన సహ. వాయవ్యభాగమన్నేన సహ. భాండే శేషమన్నం చ. భాండే శేషమన్నం చ. భాండే శేషమన్నం చ. మేళయిత్వా పిండత్రయం కృత్వా. మేళయిత్వా పిండత్రయం కృత్వా. మేళయిత్వా పిండత్రయం కృత్వా. దక్షిణ భాగే గోమయేనానులిప్య. దక్షిణ భాగే గోమయేనానులిప్య. దక్షిణ భాగే గోమయేనానులిప్య. అక్కడ ఆ విక్రమం అని చెప్పని వేషాన్ని చూశారా? ప్రదక్షిణం మాతృస్థానంలో భోజనం అయిన తర్వాత కుడి పితృస్థానంలో కుడివైపున విశ్వ దేవస్థానంలో ఎడం వైపున కొట్టించి కొద్దిగా అన్నం దక్షిణ ఉత్తరం దగ్గర నుంచి దక్షిణ దాకా వేయించాం కదా.
ఆ 4 భాగము మెతుకులు. నైరుతి భాగంలోదండి అది. ఆహా. అలాగే గురుగారు. ఈ ఆ తర్వాత ఈ పిండత్రయం చేసేటప్పుడు ఆ వాయువ్య భాగంలో ఉన్న భాగంలో మామూలుగా ఇంట్లో చేసినటువంటి పదార్థాలన్నీ కూడా వేసి కొద్దిగా ఇంతంత అంటే ఒక శమీపత్ర ప్రమాణం చిన్న వెలక్కాయ పండంత సైజుతో 3 పిండాలు చేయాలి. చేసిన తర్వాత గోమయం చేత అలకాలి. ఇది ఈ పూట ఇక్కడ దాకా చెప్పాను. రేపు ఎల్లుండి అయ్యేప్పటికల్లా మీకు చాలా మటుకు నలిగిపోతుంది ఇంట్లో. పిండ ప్రధానం కూడా గుంజేద్దామండి. చాలా భాగం సగభాగం చెప్పేసుకుంటే నెక్స్ట్ గుంటుతో మొత్తం అయిపోతుంది. అది అలాగే గురుగారు. అది ఇవాళ రేపు రేపు కల్లా కూడా మీకు ఇది దీంట్లో చాలా భాగం మీకు ఏం లేదండి. శ్రద్ధయాం ప్రాణేని విశ్వామృతం జోహోమి, శ్రద్ధయాం పానేని విశ్వామృతం, ఇవే వస్తాయి మీకు. ఒకటి 2 చోట్ల నలిగిపోతుంది. మొదటి సంతకాంలోనే 2వ మాట 3వ మాట వచ్చేప్పుడు మీకు నలిగిపోయింది. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను కదా. దీంట్లో చాలా మాటలు వస్తున్నాయి గురుగారు. అంటే మనం 3 మాటలు వస్తుందండి మొత్తం అది. అవును గురుగారు. మొట్టమొదటి శ్రద్ధాయాం ప్రాణేని విశ్వ వస్తుంది. శ్రద్ధాయాం ప్రాణేని విశ్యామృతగుంహతం ప్రాణమన్నేనాప్యాయస్వం 3వ మాట వస్తుంది. అలాగే ఉత్తర పరిశేషం అయిన తర్వాత ఇంకో మాట వస్తుంది. ఇది ప్రాణమన్నేనా ఇలాగే వస్తుంది. ఇది ఒక్క 2 సంవత్సరాలు. రేపు ఎప్పుడు కదా ఎల్లుండి జరిగిపోతుంది. ఎల్లుండి దగ్గర నుంచి పిండ ప్రాణంలో కూడా కొంత భాగం గుంజేద్దాం. గురుగారు అది. రేపు పాఠానికి కూడా అంటే ఇవాళ రేపు 2 రోజులు గృహప్రవేశాలు ఉన్నాయి గురుగారు. రేపు కానీ ఓకే. తెల్లవారుజామునే ఉంది, బ్రహ్మముహూర్తం ఉంది. అందుకనే రేపు పాఠానికి రావడానికి అవ్వదు గురుగారు, క్షమించాలి. సరే ఇప్పుడు పర్వాలేదండి. అయిన తర్వాత అయినా మళ్ళీ గురుగారు. మన వాళ్ళ దగ్గర ఒక మాట కనుక అడిగి కనుక చెప్పించుకోవడం కానీ, లేకపోతే మీరు ఒక మాట జాగ్రత్తగా చూసుకోవడం కానీ చెయ్యండి. లేదా చేస్తున్నాను ఇంకో 2 గురుగారు. సంవత్సరాలు చెప్పుకుందామండి. ఇబ్బంది ఏం లేదు. అలాగే గురుగారు. ఎందుకంటే పాఠం రాకుండా ముందరికి వెళ్తాం కుదరదు. కానీ అలాగే ఒక్కటి గురుగారు. గుర్తు సారు, కొత్త పాఠం ప్రారంభించాక కదా పాత పాఠాన్ని వదిలేవాకండి. పాత అలాగే పాఠాన్ని గురుగారు. రోజు ఒక మాట చూసుకుంటూ ఉండండి. అలాగే గురుగారు. అవును గురుగారు. ఉమ్. మన జయాదులు లేకపోతే ప్రాక్టీస్ చేసుకున్నాను గురుగారు. చాలా తప్పులు ఉన్నాయి. అదే నేను అనుకున్నాను. కూర్చొని మీ రికార్డింగ్ అవన్నీ లేవు, కొన్ని ధ్యానం చేసుకుంటూ మెల్లగా చేసుకుంటున్నాం గురుగారు. అది అన్ని మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ చేయకపోతే అది అది మనకి ఉండదండి. ఉండదు. అవును గురుగారు. అలాగే గురుగారు. అందుకనే రోజు ఒక మాట అయినా పాత పాఠం మాట చెప్పుకో. ఇప్పుడు అప్పటిదాకా ఎందుకండి. ఇప్పుడు మీకు గురుగారు. నేను సొంత చెప్పేటప్పుడు పద విభాగం చేసేటప్పుడు ఒక్కొక్కసారి నాకే వర్ణాలు కొద్దిగా దోషం వస్తుంటాయి. మీకు ఇంకో రహస్యం చెప్పుకుంటారు. మీకు సొంత చెప్పిన తర్వాత నేను మామూలుగా ఫ్రీగా చదువుతా ఉంటే నాకు సాగట్లేదు. నాకు అది ఒక రకంగా మళ్ళీ ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోవాలి. అది అదే గురుగారు. ఇప్పుడు రెగ్యులర్ గా చెప్పేప్పటికైతే వెళ్ళిపోతుంది మామూలుగా. అవును గురుగారు. అక్కడ దాకా ఆపటం అదే చెప్పించడం చేసేటప్పుడు కదా ఏమవుతుందంటే నాకే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నది. అందువల్ల ఏం పర్వాలేదు, వస్తుందండి. పెద్ద ఇబ్బంది ఏం లేదు. అయితే గురుగారు. పాత పాఠం మాత్రం ఎప్పటికప్పుడు మీరు దాన్ని కంటిన్యూ మాత్రం ఒక మాట చేసుకుంటూ ఉండండి. అలాగే గురుగారు. చాలా సంతోషం. నిన్న మీరు పంపించిన దక్షిణంతా అందిందండి. చాలా సంతోషం. మా ఇంట్లో మాకు రేపు 4వ తారీఖున ఆర్థికం ఉంది. ఈ ద్రవ్యాన్ని చక్కగా దాంట్లో వినియోగించుకుంటాను. చాలా సంతోషం సార్. ముందర పంపించారు. ఇంకా 4 రోజులు ఉంది కదా సార్. కంగారు పడి అదే పాపం ఏదో ఇబ్బంది లేదు గురుగారు. పడుతున్నారేమో లేదు గురుగారు. అని. సంతోషం సార్. శేఖర్ గారు అన్ని దగ్గరుండి అన్ని చూసుకుంటారు గురుగారు. ఆయన అలాగా చేస్తున్నారు గురుగారు. మేము ఆయనకి అందించేస్తున్నాము. ఆయన మీకు అది అందేలా అలాగే పంపిస్తున్నారండి. చెప్పారండి అవును బాబు గురుగారు. వారు. అవును గురుగారు. అందరికి చెబుతున్నారు. సంతోషం సార్. శుభం. సరే గురుగారు. నాకు ఇదివరకైనా ఎప్పుడైనా కాస్త బయటికి వెళ్ళాలని అనిపించేది. ఇప్పుడు నాకు గురుగారు. కావాల్సిన డబ్బులు నాకు హాయిగా మీ దగ్గర నుంచే వస్తుంది. ఇంకా నాకు బయటికి వెళ్ళాలని ఆలోచన కూడా లేదు. అయ్యో, హాయిగా లేదు గురుగారు. కూర్చొని అనుష్ఠానం చేసుకుంటున్నాను. మేము ఇచ్చే హాయిగా మీకు గురుగారు ఏమీ లేవు గురుగారు. మీరు అంత అలా అనవకండి. గురుగారు. మీలాంటి గురుగారు దొరకడం మా భాగ్యం అండి. మా పెద్దవాళ్ళు చేసుకున్న ఇవి పుణ్యం మాకు మీరు దొరకడం గురుగారు. ఏం లేదు సార్. దీనివల్ల మీరు చక్కగా అనుష్ఠానం చేసుకొని మీరు ఉపయోగపడితే నాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు సార్. అలవాటు నలుగురు బాగుపడ. మీ కుటుంబంలో ఒక్కడ మంత్రం చెప్పుకున్నారు అనుకోండి, మీరు నలుగురికి చెబుతారు. చెబితే 10 మంది బాగుపడతారండి. విషయాలు తెలియాలి. అవును గురుగారు.
ఉమ్. అవును గురుగారు. తర్వాత అండి శేఖర్ గారు మీకు సంబంధించిన లిస్టుని ఇవాళ పంపిస్తాను సార్. నిన్న అమావాస్య కదా అని పంపించలేదు, అలాగే ఇవాళ గురుగారు. పంపిస్తాను. అలాగే గురుగారు. ఇది మనకి దగ్గరలో మన ఇంటి దగ్గర ఏదైనా చిన్న దేవాలయం కానీ ఏమన్నా ఉందా సారు? ఉంది గురుగారు, దగ్గరలో కాదు కానీ ఉందండి, దేవాలయాలు అయితే ఉన్నాయి గురుగారు. అసలు న్యాయంగా అయితే ఈ యొక్క ఉపాకర్మ అనేటటువంటిది శివాలయంలో కానీ అశ్వత్థ వృక్షం దగ్గర కానీ చేయమని చెప్పని అన్నారు. సరే అంటే అక్కడికి వెళ్ళడం విష్ణువాలయంలో కుదరకపోతే పెడుతున్నారు గురుగారు. ఇక్కడ మాకు ఒక విష్ణుమూర్తి గుడి ఉంది గురుగారు, అక్కడ వాళ్ళు చేస్తున్నారండి. ఒకవేళ ఆ? అక్కడ కనుక చేసుకోవటానికి అవకాశం ఉంటే అక్కడే చేసుకోండి, ప్రత్యక్షంగా చేయిస్తున్నారు కాబట్టి. అలాగే లేదా గురు. నన్ను చేయించమంటే నాకేమీ అభ్యంతరం లేదండి, శుభ్రంగా చేయిస్తా. ఆ, కానీ దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే దీనికి 2 మార్గాలు చెప్పారు. ఆ, ఒకటి దేవాలయంలో కానీ ఆ. శమీ వృక్ష సమీపంలో కానీ చేయమన్నారు. ఇది అలాగే గురుగారు. అలా అయితే నేను ఒకసారి ఇవాళ రేపు ఒకసారి కనుక్కోండి. కనుక్కుంటాను ఆ, గురుగారు. ఆ, కనుక్కున్నా. ఇది ఏం లేదు సారు, మొట్టమొదటి గణపతి పూజ ఉంటుందండి, పుణ్యాహవాచనం ఉంటుంది. పుణ్యాహవాచనం కావడంతోనే పాహిత్రయోజ హోమం ఉంటుంది. పాహిత్ర హోమం కావడంతోనే పిల్లవాడి చేత అగ్నికార్యం ఉంటుందండి. మళ్ళీ సంకల్పంతో చేయించి ఈ కాండర్షి దేవతావాహన అంతా ఉంటుందండి. కాండర్షి దేవతారా ఆవాహన అంతా కావడంతోనే వాటికి అంతా కూడా ప్రజాపతి ఇంకా నరసింహాభాయామి ఓం వ్యాహృతులు చెప్పాలి. కొంతమంది మనవారు వ్యాహృతులు చెప్పరు. అలాగే ఓం భూర్భువ స్వః ప్రజాపతి ఇంకా నరసింహాభాయామి ఓం భూర్భువ స్వః. ప్రతిదానికి అగ్ని ఇంకా నరసింహ విశ్వాం దేవ సాగుమితి దేవత యాజ్ఞిక ఉపనిషదం ఉపనిషదం కాండర్షిని తర్పయామి ఇలా వస్తాయి. మొత్తం 9 కాండర్షి దేవతలు ఉంటారండి. ఆ తర్వాత కొంతమంది వేదములను కూడా ఆవాహన చేస్తారు. కేవలం కొంతమంది ఋషులు మాత్రమే చేస్తారు. చేసిన తర్వాత వాటికి షోడశోపచారం అంతా చేస్తారు. అయిన తర్వాత ఈ యొక్క పూజ కావడంతోనే ఈ తర్పణం ఉంటుందండి. నివీతి చేసుకొని ఆవాహన అంతా కూడా నివీతిగానే చెయ్యాలి. ఇది నివీతి అంటే తావళంగా వేసుకొని చేయాలి. ఇది అయిన తర్వాత కాండరిషి తర్పణం ఉంటుందండి. తర్పణం అంతా కూడా మీరు చేయాలి, పిల్లవాడు చేయాలి. ఇది తర్పణం అంతా అయిపోయిన తర్వాత అగ్ని ప్రతిష్ఠ అంతా చేసి పాహిత్య హోమం అగ్ని కార్యం అంతా అయిపోయింది కదా, అప్పటికి ఆ అగ్నిహోత్రం న్యాయంగా అయితే తీసేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే పక్కకు పెట్టేసి మళ్ళీ షట్పాత్ర ప్రయోగం చేసి అగ్ని ప్రతిష్ఠ అంతా చేసి తర్వాత మొట్టమొదట ఒకే మాటకు అగ్నయే స్వాహ మొట్టమొదటి ముఖాహుతి ఇచ్చి తర్వాత కాండర్షి హోమం అంతా చేయాలి. కాండర్షి హోమం అంతా అయిన తర్వాత 4 వేదాలకు సంబంధించిన ఈశేత్వ వాయువస్తో వాయువస్థ ఇదంతా 4 హోమాలు ఉంటాయి. అగ్నిమీల ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. హోమాలంతా అయిన తర్వాత తర్వాత యజ్ఞోపవీత దానాన్ని ఒక బ్రాహ్మడికి ఇవ్వాలి. లేకపోతే మానస సంకల్పిత బ్రాహ్మడికి అని చెప్పిన పక్కన పెట్టించి తర్వాత ఎవరైనా కల్పించే వాళ్ళకి ఇవ్వచ్చు. యజ్ఞోపవీత అనేప్పుడు మీరు ఒకటి ధరించాలి, పిల్లవాడి చేత ఒక పోగు ఉండేటువంటి. మీరేమన్నా గృహస్థు కాబట్టి 3 యజ్ఞోపవీతాలు 3 వేసుకోవాలి, పిల్లవాడి చేత ఒకటి చేయించాలి. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కాండరిషి హోమం అంతా కూడా చేయాలి. మళ్ళీ ఈ యొక్క ఆవాహి దేవతలకి తర్పణం చేసిన దేవతలకే ఇవన్నీ కూడా అయిన తర్వాత ఈ హోమాలు వస్తాయి. ఏది వరి పేలాలు, నల్ల నువ్వులు, నెయ్యి కలిపి దీంతో చేసేటటువంటి హోమాలు ఉంటాయి. అవి ఇలా కృష్ణాస్థిలా శ్వేతాస్థిలా వీటిని ఈ హోమాలు అంటారండి. నోటిగా ఆడుతున్నది. ఇవన్నీ కూడా మహామంత్రాలండి. మనం చేసినటువంటి మహాపాపాలన్నీ కూడా దాంట్లో చెబుతారు. అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయాది విరజా హోమాలు అంటారు వీటన్నిటిని. ఇది ఒక 16-17 హోమాలు ఉంటాయండి. ఇవి పిల్లవాడు మిమ్మల్ని తాకితో ఉండగా మీరు హోమం అంతా చేయాలి. హోమం అంతా అయిన తర్వాత బ్రహ్మయజ్ఞం అంతా చేసిన తర్వాత ఆ తర్వాత ఈ యుద్ధ సగ్గుస్పృశ్చాక్రో ప్రహర్తి తర్వాత జయాది హోమం అంతా చేసి పూర్ణాహుతి హోమం అంతా అయిపోయిన తర్వాత, పూర్ణాహుతి అంటే విడిగా ద్రవ్యాలే ఉండదండి.
ద్వాదశ గృహీతేన అర్జున ఏకంద్వేతిని చత్వారి 12 మాటలు నెయ్యిని స్వీకరించి మీ దగ్గర సూక్ష్మాలు ఉంచుకున్నారు, తెచ్చుకున్నారా సారు? ఉన్నాయి గురుగారు, ఉన్నాయండి. దాంతో హోమం అంతా అయిన తర్వాత మళ్ళీ ఆ మండపం దగ్గర వచ్చి దానికి షోడశోపచార పూజ అంతా చేసి కాస్త మంత్రపుష్పం లఘువుగా చేసేసి నీరాజనం ఇచ్చేసి ఉద్వాసం చెప్పడం. ఈ పాతవి ఉన్నటువంటి పిల్లవాడికి ఉన్నటువంటి నడువుకు ఉండే దర్భతాడు అంతా తీసేసి కొత్తది కట్టుకోవాలి. ఒకవేళ ఉంటే కట్టుకుండేది, లేకపోతే పాతదే ఉందనుకోండి దాన్ని ఒక మాట నీళ్ళలో ముంచి ఒక మాట విదిలిచ్చేసి మళ్ళీ అదే కట్టుకోవాలి. ఉంటే లేదా ఒక 4-5 దర్భపూలు ఒకదానికి ఒకటి ముడి వేసేది ఆ తత్కాలంలో కాస్త కట్టమనండి. అది మీరు కనుక్కోండి సారు. దేవాలయంలో కానీ దేవాలయంలో కానీ అశ్వత్థ వృక్షంలో సమీపంలో కానీ చేయాలి. కానీ గురుగారు అలాగే గురుగారు నేను కనుక్కున్నాను. గురుగారు చేసేటప్పుడు నేను కూడా ఇప్పుడు దేవాలయంలో చేసేటప్పుడు అనుకోండి, నేను కూడా ఖచ్చితంగా ఉండాలి గురుగారు. అప్పుడు మా అబ్బాయి అక్కడ ఉంటే చాలండి. అబ్బే మీరే చేయాలి ఇవన్నీ. అవునండి. ఓకే. మీరు పెందలాడిగా ప్రారంభించుకుంటే అయిపోతుంది న్యాయంగా అయితే. అలాగే గురుగారు అయితే ఇబ్బంది ఏమి ఉండదు సార్. సక్రమంగా వేగంగా చేయించేవాడు ఉంటే 1.5-2 గంటలు సార్. అంటే ఆ రోజు ఏమైందంటే గురుగారు, మాకు తెలిసిన వాళ్ళు గృహప్రవేశం చేయమన్నారు గురుగారు. అందువల్ల ఎట్లంటే ఇప్పుడు గుడి దగ్గర చేయించాను అనుకోండి, అక్కడ ఆలస్యం అయితే ఇక్కడికి వెళ్ళలేను కదా అని నేను ఒకసారి ఎవరైనా చేయించాలి కనుక్కుంటే నేను ఇంకా అక్కడే చేయించుకున్నాను. నేను ఇది మానేసి ఇంకా మా అబ్బాయి దానికి ఉంటాను గురుగారు అయితే. సరే చూడండి, చేయండి. నేను ప్రయత్నం చేస్తాను గురుగారు. 3 యజ్ఞోపవీతముళ్ళు మాత్రం ఉంచుకోండి. ఒకటి దానానికి, ఒకటి మీరు వేసుకోవటానికి, పిల్లవాడు ఒకటి హోమం చేయటానికి. హోమం చేసేటప్పుడు ఆ యజ్ఞోపవీతానికి ఉండేటువంటి బ్రహ్మముడి ఉంటుంది కదా, దాన్ని విభజించి దాంట్లో హోమం చేయాలండి. అది కూడా గుర్తుంచుకోండి. మన వాళ్ళు హడావుళ్ళ అంతా కూడా కలిపే చేయిస్తుంటారు. కావాలంటే ముందరే మనం విప్పుకొని హోమానికి విడిగా పెట్టుకోండి, అన్ని సిద్ధం చేసి పెట్టుకోవచ్చు. అవకాశం ఉంది. ఏం లేదు, మానసోత్తిష్ట బ్రాహ్మణాయ యజ్ఞపీఠదానం సంప్రదే నమః దాన్ని పెట్టేసి ఏదో కాయన అక్కడ పెట్టేసాను. తర్వాత మన వాళ్ళు ఎవరైనా చక్కగా ఇంత సంయోగం చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేసేయండి. అలాగే గురుగారు, ఒకసారి నేను కనుక్కుంటాను గురుగారు ఈ 2 రోజుల్లో. లేదంటే కనుక మనం అనుకున్నట్టే చేద్దాం గురుగారు. మీకు కావాలంటే లిస్ట్ కావాలంటే నేను పంపిస్తాను, నాకేం అభ్యంతరం లేదు. అది ఒకసారి కనుక్కోండి. కనుక్కున్న తర్వాత ఇచ్చేస్తానండి. అలాగే గురుగారు. ఓకేనా? మీరే కాదండి, గృహస్థులైన వాళ్ళు, బ్రహ్మచారులు ఉన్న ప్రతి వాళ్ళు యజ్ఞోపీతం మార్చుకోవాల్సిందే. అందరూ చిన్న సందేహం గురుగారు, ఎందుకంటే నాకు కూడా ఆ రోజు తెల్లవారుజామున ఏంటంటే ఒక ఇది ఉంది గురుగారు, గృహప్రవేశం ఉంది. మరి యజ్ఞోపవీతం మరి నేను అంటే మామూలుగా మా తాతగారు అన్ని చెప్పేది వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ప్రాతः సంధ్యావందనం మాధ్యమిక చేసుకుని తర్వాత చెయ్యాలి అని ఆ కాంట్రిబ్యూషన్ అందరికి తరఫామి ఇచ్చేసి తర్వాత తర్పణ ఇచ్చిన తర్వాత ఇది యజ్ఞోపవీతం మార్చాలి అన్నారు. బట్ మరి అంటే వెళ్ళి వచ్చిన తర్వాత చేయాలి ఉంటుంది కదా, వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకోండి. వెళ్ళి వచ్చిన తర్వాత చేసుకోండి. అందరూ మన వాళ్ళందరూ కూడా, గణేష్ గారు అంతే, రవికిరణ్ గారు అంతే, మీరు అంతే, వీళ్ళందరూ కూడా చక్కగా యజ్ఞోపవీతాలు మార్చుకోండి గురుగారు. అలాగే గురుగారు. అయ్యా అవును గురుగారు, ఎన్నో పుణ్యం చేసుకుంటే బ్రాహ్మణుడిగా పుడతాం, అలాంటిది ఇది మాత్రం అసలు ముఖ్య కార్యం గురుగారు. అవునవునవునండి, మనం చేస్తేనే నలుగురు చూస్తాను సారు, మనం కూర్చొని నేర్చుకోవాలి నలుగురు. దాంట్లో ఇది చాలా చక్కటి మాట ఒకప్పుడు చెప్పారు గురుగారు, గాయత్రి దేవి మనకి పుట్టిన తర్వాత యజ్ఞోపవీతం తర్వాత మళ్ళీ పునర్జన్మ అవుతుంది అన్నారు. అలాంటిది అది చక్కగా గురుగారు. అందుకని చేసుకోండి ఆయన, చక్కగా మీరు ఎంత చేసుకుంటే మీకు అంత శ్రేయస్సు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని అడగండి, సందేహించకండి, నేను మీ వాడిని. అయ్యో అవును గురుగారు, సెలవు తీసుకుంటాను. శ్రీ గురుభ్యో నమః. అయ్యా చెప్పండి. ఇవాళ మా ఇంట్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం గురుగారు. అలాగా? శుభం, మంచిది, చేసుకోండి. అమ్మాయికి ఇవాళ ప్రారంభించానండి, లఘువుగా ప్రారంభించాను. ఇవాళ మాకు వర్షం పడుతుంది సార్ 3 రోజుల నుంచి, అందువల్ల బ్రాహ్మణులు అతను రేపటి నుంచి వస్తానండి అన్నాడు. అందువల్ల ఇవాళ తారాబలం బాగుంది అని చెప్పి ఇవాళ ప్రారంభించేశాను నేను. అది లింగాలు దేంతో పెట్టారండి ఇవన్నీ? ఇది ఇక్కడ మా గురుగారు ఆయన ఇచ్చేసారు లింగాలండి, ఇలా పేర్చుకున్నానండి. అవి ఎన్ని ఉన్నాయండి మొత్తం? ఇవి 108 అనుకుంటాను గురుగారు.
సరే సరే. అంటే ఆయన అలా పేస్తారు గురుగారు. అంటే ఇక్కడ చెప్పాను కదండి ఫస్ట్ మేము నేర్చుకున్నాం కదండి. ఇలా చేసుకున్నాం గురుగారు. పోనీలండి. ఏదో ఒకటి ఒక ఒక్క చిన్న శ్రావణ మాసం మొత్తం కూడా ఆ, అటు శివ ప్రీతికరం, కార్తీక మాసం మొత్తం విష్ణు ప్రీతికరం. ఓకే గురుగారు. శ్రావణ మాసంలో మీరు ఈశ్వరుని స్మరించి ఒక దళం వేసిన మహాపుణ్యమే. అవునా గురుగారు. ఆ రోజు అంటే శేషు చక్కగా గారు కూడా ఇదిగోండి. ఆ, శేషు కదండి. ఆహా. బాగున్నారా సారు? అవునా గురుగారు. ఆ, ఓకే సార్, ఓకే ఓకే ఓకే. ఇవన్నీ అంతా వస్తాయండి. 11 మంది మా స్నేహితులు ఉన్నాయండి. వాళ్ళంతా యుద్ధం చదివే వాళ్ళు అంతా వస్తానండి. శుభ్రంగా చేసుకోండి, మహదానందం. అందులో శ్రవణ మాసంలో శని ఆదివారాలు మీకు ఖాళీ కూడా ఉంది కాబట్టి అవును గురుగారు. సద్వినియోగం చేసుకోండి కాలాన్ని. అలాగే గురుగారు. మంచిదండి. గణపతి పూజ చేసి పుణ్యావచనం మీరు చెప్పింది చేసుకుని ఇంకా మొదలు పెట్టేస్తాం గురుగారు. ఇంకా అంతే. అలాగే శుభం అండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.